తుఫాన్ వచ్చినప్పుడు సార్ అంటే తమరి విజన్ ఎంత అద్భుతంగా ఉంటుంది రైతుల పక్షాన అనేది. ఈ నెల 12న విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. కాగ్నిజెంట్కు భూమి పూజ చేయనున్నారు సీఎం. కాపులుప్వాడలో కాగ్నిజెంట్ శాశ్వత భవనాల నిర్మాణం జరగనుంది. రుషికొండ భవన్లో అదే రోజు కాగ్నిజెంట్ తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక సంస్థ ద్వారా 800 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. 2029 నాటికి శాశ్వత క్యాంపస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 4 ఏళ్లలో సంస్థ 1583 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏంటి చంద్రబాబు నాయుడు టూర్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉన్నది, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. వాసు. రవి, చంద్రబాబు రూటు మార్చారని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా సరే అభివృద్ధి, ఏ జిల్లాకి వెళ్ళినా సరే అభివృద్ధి మంత్రం చదివించే విధంగా, అంటే ఆయా జిల్లాల్లో ఎటువంటి వనరులు ఉన్నాయి ఆ వనరులు అభివృద్ధి చేసుకునే విధంగానే చేస్తున్నారు. రీసెంట్గా సిఐ సదస్సు, ప్రపంచ పారిశ్రామిక భాగస్వామి సదస్సు విశాఖలో భారీ ఎత్తున జరిగింది. కోట్లాది రూపాయలు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఏమేమైతే ఎంఓఈలు జరిగినా అవన్నీ కూడా గ్రౌండింగ్గా జరిగే విధంగా, అంటే గత ప్రభుత్వం మాదిరిగా ఏదో తూతూ మంత్రంగా భాగస్వామి సదస్సు జరపడం, ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోపోవడం, లేకపోతే చిన్న చిన్న కంపెనీని తీసుకొచ్చి పెద్దగా చెప్పుకోవడం అటువంటివి కాకుండా గూగుల్ వంటి అంతర్జాతీయ స్థాయిలో గూగుల్కి ఎంత పేరు తెలుసు. గూగుల్ వంటి సంస్థ ఇక్కడ డేటా సెంటర్ పెడుతుంది. దాదాపు 1,33,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెడుతుంది. తర్వాత రిలయన్స్ డేటా సెంటర్ పెడుతుంది. అనేక కంపెనీలు, చిన్న చితక పెద్ద కంపెనీలు డేటా సెంటర్కు హబ్గా తయారవబోతుంది విశాఖ. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా భూమి పూజ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మొన్న చెప్పడం జరిగింది, లోకేష్ కూడా చెప్పడం జరిగింది, విశాఖను ఒక డేటా సెంటర్ హబ్గానే కాకుండా ఐటీ హబ్గా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అనేక ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా కంపెనీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఒక సిద్ధమవుతుంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఈ నెల 12వ తేదీన చంద్రబాబు భూమి పూజ చేయబోతున్నారు. రుషికొండలోని ప్రాంతంలో, రుషికొండ మొత్తం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా వీళ్ళందరూ కూడా ఉద్యోగులు ఉంటాకి కానీ లేకపోతే కంపెనీకి కానీ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాపులుప్పాడులో దాదాపు 22 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 22 ఎకరాల్లో కూడా భూమి పూజ చేయబోతున్నారు. ఇదంతా కూడా 2029 నాటికి మొత్తం కూడా క్యాంపస్ అంతా సిద్ధం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ భూమి పూజ రోజే కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం అంటే మామూలు విషయం కాదు. ఎవరో భూమి పూజ చేసి వదిలేస్తారో, తర్వాత డెవలప్ అయ్యాక ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత కంపెనీ ప్రారంభిస్తారు. కానీ అలా కాకుండా చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ తరహా టీసీఎస్ కానీ లేకపోతే ఇతర కంపెనీలు అన్నీ కూడా ఈ విధంగా వాళ్ళకి కేటాయించినటువంటి భూముల్లో భూమి పూజ చేయడం, అదే రోజు కార్యాలయాలు ప్రారంభించడం. రుషికొండలో ఎక్కడైతే ఐటీ హబ్లో ఎక్కడెక్కడ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాన్ని అయితే ఇక్కడ తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే భూమి పూజ చేసిన రోజున దాదాపు 800 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. 2029 నాటికి పూర్తి స్థాయిలో కనుక ఈ సంస్థ వస్తే కనుక దాదాపు 100 మందికి, ఇంకా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదే టీసీఎస్ కూడా అదే విధంగా భూమి పూజ చేసేందుకు సిద్ధమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని చెప్పారో అదే విధంగా మొత్తం చంద్రబాబు అయితేనే, కూటమి ప్రభుత్వం అయితేనే చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు